కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సానుభూతి కన్నీళ్లు ముసుగులో గెలవాలని అనుకుంటే అక్కడి ప్రజలు అభివృద్ధి కావాలంటూ శ్రీ గణేష్ను గెలిపించారని తెలిపారు. కంటోన్మెంట్లో ఎన్నో ఏళ్లుగా ట్రాఫిక్ ఇబ్బందిగా మారిన ఎలివేటెడ్ కారిడార్లను, రోడ్డు, డ్రైనేజీ, సాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నామని, 4,000 కోట్లతో అభివృద్ధి పనులు సాగుతున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్ ప్రాంతం నుంచి ఓట్లు వేయించుకొని సికింద్రాబాద్ నుంచి 2 సార్లు ఎంపీగా కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి మెట్రో రైలుకు మూసీ నది అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఉప ఎన్నిక రాగానే జూబ్లీహిల్స్లో కార్పొరేట్ బాంబింగ్ చేస్తారట. సిగ్గుండాలి. పాకిస్తాన్ మీద బాంబులు వేయరు కానీ జూబ్లీహిల్స్లో కార్పొరేట్ బాంబింగ్ చేయడానికి సిద్ధమైన బీజేపీ వాళ్ళ బాబు జాగిరా. ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటారో బీజేపీ వాళ్ళు బిచ్చమడిగేందుకు వస్తారా అంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నగరాన్ని అభివృద్ధి చేస్తే కాంగ్రెస్కు పేరు వస్తుందని, తమకు పుట్టగతులు ఉండవనే ఉద్దేశంతో బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్లది ఫెవికల్ బంధం అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చిపోయి బీజేపీని గెలిపించిందని వాస్తవం కదా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా రాష్ట్రానికి నయా పైసా తీసుకొచ్చారా అని నిలదీశారు. పేదోళ్లు అండగా నిలబడితే 2 సార్లు కేసీఆర్ సీఎం అయ్యారని, మోదీ 3 సార్లు ప్రధాని అయ్యారని సీఎం రేవంత్ అన్నారు. కానీ ఏనాడు పేదలకు రేషన్ కార్డు, సన్నబియ్యం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించారా అని ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఆటో వాళ్లను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సు ఉచితం బంద్ చేయాలంటూ ఆటోల్లో తిరుగుతూ ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్కు ఓటేస్తే పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం రద్దవుతాయని, పేదోళ్లకు 200 విద్యుత్ బంద్ అవుతుందని, 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దవుతాయని తెలిపారు. కన్నీళ్లతో మోసగించే ప్రయత్నం చేస్తున్నారని, సెంటిమెంట్ ముసుగులో అభివృద్ధిని ఆపుకోవద్దని సూచించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ గెలిపిస్తే మంత్రిని చేస్తామని, ఆయన ఓడిపోయిన ఆనాటి మాట ప్రకారం ఆయనను మంత్రిని చేసి ప్రచారానికి వచ్చానని గుర్తు చేశారు. మీరు ఒక్క ఓటు వేస్తే నవీన్ ఎమ్మెల్యే అవుతారు. అజారుద్దీన్ మంత్రిగా మీ సమస్యలను పరిష్కరిస్తారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే బీజేపీకి కడుపు నొప్పి ఎందుకు? బీఆర్ఎస్కు దుఃఖం ఎందుకు? ఓ మైనార్టీ మంత్రిగా భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ వహించిన అజారుద్దీన్ మంత్రివర్గంలో ఉండొద్దా అని రేవంత్ రెడ్డి నిలదీశారు. తమ మంత్రులు ఇక్కడికి సమస్యలను తన దృష్టికి తీసుకొస్తే అభివృద్ధి పనులు ప్రారంభించామని, బీఆర్ఎస్ గెలిస్తే ఆ పనులు నిలిచిపోతాయని అన్నారట. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇక్కడ ముఖ్యమంత్రి చాలా విషయాలు అంటే బేసిక్ ఇక్కడ ఆయన ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం హామీలు ఇవ్వాలి తప్పితే భయభ్రాంతులను గురి చేయొద్దు జనాన్ని అనే విషయాన్ని తెలియనట్టుంది ఆయనకి. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? పేదోళ్లకు ఒకవేళ బీఆర్ఎస్ కనుక మీరు ఓటేస్తే మీకు వచ్చే సన్నబియ్యం ఆగిపోతుంది, 200 ఉచిత విద్యుత్ బంద్ అవుతుంది, 25,000 మందికి ఇచ్చిన రేషన్ కార్డులు కట్ అవుతాయి, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రద్దవుతుంది. అసలు జూబ్లీహిల్స్లో గెలిస్తే తెలంగాణలో ఉన్న ఉచిత బస్సు ఎందుకు రద్దు అవుతుంది? నా పాయింట్ ఇది. జూబ్లీహిల్స్లో ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉచిత బస్సు ఎందుకు రద్దు అవుతుంది? ఒకవేళ బీఆర్ఎస్ కనుక జూబ్లీహిల్స్లో గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవడే, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే ఉంటాడు. మర్చిపోయినట్టున్నారు మీరు ముఖ్యమంత్రి సార్, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జూబ్లీహిల్స్లో గెలవడం వల్ల మీ సీటుకి ఏం గండం ఉండదు, మీరు ముఖ్యమంత్రిగానే ఉంటారు రాష్ట్రంలో. ఓన్లీ జూబ్లీహిల్స్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే నేను మాట్లాడే విషయం. మరి 200 యూనిట్లు ఎందుకు కట్ అవుతుంది? 25,000 రేషన్ కార్డులు ఇచ్చినవి ఎందుకు బంద్ అవుతాయి? ఉచిత బస్సు ఎందుకు బంద్ అవుతుంది? సన్నబియ్యం ఎందుకు బంద్ అవుతుంది? మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, అసలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు ఇవన్నీ బంద్ అవుతాయి? అంటే మీరు ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నారా?
ఓట్లు వేయకపోతే ఇవన్నీ నేను ఇవ్వను జూబ్లీహిల్స్ కానీ మీరు బెదిరిస్తున్నారా? ఏం మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు? మీరు మాట్లాడాల్సిన విషయం అనేది అసలు మీరు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చుకోండి, లేకపోతే ఇంకేదైనా ఇచ్చుకోండి. ఈరోజు నవీన్ యాదవ్ పట్టుకెళ్ళి ఇంకేదైనా పదవి ఇచ్చుకోండి. కానీ ప్రజల మధ్యకి వచ్చినప్పుడు మనం ఏం హామీలు ఇవ్వబోతున్నాం? జూబ్లీహిల్స్కి 2 సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం. ఇక్కడ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, పూర్తి చేసుకుంది 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలు మనం జూబ్లీహిల్స్కి ఏం చేశాం? మన పార్టీ అధికారంలో ఉంది. అక్కడ ఎవరైనా కావచ్చు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏం అభివృద్ధి జరిగింది? అక్కడ మనం ఏమేం నిధులు కేటాయించాం, ఎక్కడెక్కడ రోడ్లు వేసాం, ఇవి మనం చెప్పాల్సింది. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ కోటేస్తే ఇవన్నీ కట్ అయితే అంటే అసలు మీ పార్టీయే కదా అధికారంలో ఉంటుంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా అది మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు మీరు. ఇప్పుడు అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే ఎవరికీ నొప్పి లేదు. కానీ విషయం ఏంటంటే ఈ టైంలో అంత హుటాహిటిన అజారుద్దీన్కి మంత్రి పదవి అనౌన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? అసలు దీని నుంచి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ కోటేసేస్తారా? కాంగ్రెస్ పార్టీ గెలిచేస్తుందా? అసలు మీకు స్క్రిప్ట్ ఇచ్చేటోడు ఎవడు? నాకు అర్థం కాదు. ఏం స్క్రిప్ట్ ఇస్తా ఉన్నారు? ఒకవేళ వాళ్ళు తప్పు ఇస్తున్నారా, మీరు తప్పు చదువుతున్నారు? దాన్ని స్క్రిప్ట్ అయినా చక్కగా రాసుకోండి. ప్రజలు అసలే కోపంగా ఉన్నారు. ఇట్లాంటి మాటలు ఇస్తే కనీసం డిపాజిట్ కూడా రాదు. నేనేమనుకున్నా, రేవంత్ రెడ్డి వస్తే ఏమైనా సినారియో చేంజ్ అవుతుందేమో అన్న ఆలోచన అనుకున్నా. కానీ రేవంత్ రెడ్డి మొత్తానికి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసే పరిస్థితి ఉంది ఈరోజు జూబ్లీహిల్స్లో. పొరపాటును కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం అనుకున్నటువంటి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, రేవంత్ రెడ్డి మాటలు విన్న తర్వాత అరే వీడికి ఓటు వేయకపోతే చంపేస్తాడేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డి ఇంకా దాన్ని నాశనం చేస్తూ ఉన్నాడు. ఓటేసేటోని కూడా వేయనిచ్చే పరిస్థితుల్లో లేడు ఈరోజు రేవంత్ రెడ్డి. ఇది మైనస్ అవుతుంది. మీరు కనీసం స్క్రిప్ట్ అయినా చక్కగా రాసుకురండి. వచ్చి ఏది పడితే అది వాగితే ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రజలు లేదా పబ్లిక్, తెలంగాణ పబ్లిక్ ప్రతి ఒక్కరు కూడా మన మీద కోపంతో ఉన్నారు. ఏ పథకం అమలు కాలే, పింఛన్ల గురించి మాట్లాడలే, మహిళల 2500 గురించి మాట్లాడలే, స్కూటీలు ఇస్తానన్నారు దాని గురించి మాట్లాడలే, ఒక ఉచిత బస్సు గురించి ముఖ్యమంత్రి నుంచి కింద వార్డు మెంబర్ వరకు మాట్లాడతాడు. ఉచిత బస్సు గురించి మాత్రమే. కానోళ్ళు ఉంటారా? అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మన్ నాగేశ్వరరావు, వాకిడి శ్రీహరి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఇప్పుడు డ్రగ్స్ విషయాల గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే డ్రగ్స్ విషయాల్లో గత ప్రభుత్వం ఎంత విచ్చలవిడిగా చేసిందో ఈ ప్రభుత్వం ఏమీ తక్కువ తినలే. వీళ్ళు ఒక పక్క 10 గ్రాములు పట్టుకుంటే 1000 గ్రాములు వదులుతున్నారు వీళ్ళు. ఇది చాలా తెలివిగా అరే డ్రగ్స్ మీద మనం ఉక్కుపాదం మోపుతున్నాం, అరే కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది, ఎక్కడ డ్రగ్స్ దొరికినా పట్టుకుంటున్నారని ఒక అపోహ క్రియేట్ చేస్తూ ఉన్నారు ప్రజలకి. వాస్తవానికి ఏంటంటే వీళ్ళు 10 గ్రాములు పట్టుకుంటే 1000 గ్రాములు వదులుతున్నారు బయటికి. కేవలం ఏంటంటే ప్రభుత్వం మీదకి రావద్దని ఒక బూటక నాటకం. ఏ రాజకీయమైనా ఇద్దే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ, ఏ రాజకీయమైనా కానీ ఇంతే ఉంటుంది. ఎన్టీఆర్ విగ్రహం పెడతారంట. ఎన్టీఆర్ అభిమానుల కోసం ఎన్టీఆర్ విగ్రహం పెడతారు. ఎక్కడ? అమీర్పేటలో. ఇప్పుడు అర్జెంటుగా ఎన్టీఆర్ విగ్రహం అమీర్పేటకి కావాల్సిందే. ముఖ్యమంత్రి గారి ప్రకారం అర్జెంటుగా జూబ్లీహిల్స్ బస్తీలు వద్దు, బస్తీల్లో నీళ్లు నిలిచిపోయి నరక ఏతన పడుతున్నారు వర్షాకాలం, ఇవద్దు మనకి. బండ్లు కొట్టుకెళ్ళిపోయి, కార్లు కొట్టుకెళ్ళిపోయి, మనుషులు కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితులు ఉన్నాయి, అవద్దు మనకి. జూబ్లీహిల్స్లో కరెంటు పోల్ సరిగ్గా ఉండవు, ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, మురికి వాడలు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. ఇప్పటికీ సరైన ఇల్లు లేక పేదవాళ్ళు ఏదైనా ఇందిరమ్మ ఇల్లు వస్తుందేమో అని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వద్దు మనకి. ఇప్పుడు అర్జెంటుగా అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం పెట్టేస్తే జూబ్లీహిల్స్కి మంచి జరిగేస్తుంది. ఇప్పుడు ఎన్టీఆర్ని మనం వ్యతిరేకించట్లే, కానీ నేనేమంటున్నా అవసరమైనవి చేయాలి. ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు అయిపోయాక నిజంగా అంత అభిమానం ఉంటే ఎన్టీఆర్ మీద జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అవసరం లేదు. ఎన్నికల తర్వాత పెట్టుకోవచ్చు, ఎన్నికల ముందు పెట్టుండొచ్చు.
కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే కరెక్ట్ ఎన్నికల ప్రచారంలోనే జూబ్లీహిల్స్లో ఎక్కువ సెటిలర్ ఓట్స్ ఉంటాయి, చౌదరి కమ్యూనిటీ కమ్మ కమ్యూనిటీ ఓట్స్ ఎక్కువ ఉన్నాయి. మరి వీటిని ఆకర్షించడానికి ఇట్లాంటి హామీలు ఇవ్వద్దు. మనకు నిజంగా అభిమానం ఉండి పెట్టాలనుకుంటే ఎవరి విగ్రహం పెట్టినా పెట్టాలనుకుంటే మనకు నిజంగా అభిమానం ఉంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ ప్రచారంలో నేను పెడతా అవసరం లేదు. అది మనం చేయగలిగేది ఏంటి, ఏం చేస్తాం, ఏం అభివృద్ధి జరుగుతుంది, అసలు ఇప్పటి వరకు మనం 2 సంవత్సరాల నుంచి ఎంత బడ్జెట్ ఇచ్చాం, అసలు ఎంత ఖర్చు అయింది, ఏమేమి అమలు చేసాం మనం కాంగ్రెస్ పార్టీ హయాంలో,